నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారు కొంతమంది గులాబీ నేతలు. ముఖ్యంగా మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, చిన్న పెద్ద ఏ స్థాయి నాయకులైనా సరే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో తాజాగా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆయన అనుచరులు అక్కడ స్థానికంగా చేస్తున్నటువంటి అరాచకాలు, ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఈ మధ్యే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ప్రధాన అనుచరులు మంత్రికి, వారిద్దరితో పాటు మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేసుకుని డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. అంటే ఎవరైతే స్థలం కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారో వారి వద్దకు వెళ్ళి, మీరు ఇక్కడ సజావుగా నిర్మాణం చేపట్టాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, లేదంటే మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి అలాంటి ఘటనే ఒకటి జరిగింది. లింగారెడ్డి అని ఒక రిటైర్డ్ టీచర్, ఆయన ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఈలోపు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన గంగుల కమలాకర్ అనుచరుడు, ప్రధానమైనటువంటి వ్యక్తి వచ్చి, మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారుల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ఇంత డబ్బు ఇవ్వాలి. సార్ అదేంటి సార్, నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నేను కొనుగోలు చేశాను, డబ్బులు కట్టాను, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నిర్మాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పాను. అలా కుదరదు, అన్నీ ఉన్నా అమౌంట్ మీరు చెల్లించాలి అలా అని చెప్పి, సరే అడుగుతున్నారు కదా అని 1 లక్ష రూపాయలు ఇచ్చాడట. తర్వాత మళ్ళీ నిర్మాణం చేపట్టిన తర్వాత మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి మళ్ళీ డబ్బులు వసూలు చేశారండి. ఆయన డబ్బులు ఇవ్వనందుకు ఆ ఏదైతే స్థలం దగ్గర ఆ రోడ్డుకి ఆ వాహనాలు రాకుండా, ముఖ్యంగా నిర్మాణం అంటే సిమెంటు అవన్నీ తరలిస్తారు కదా, దానికి అవకాశం లేకుండా అక్కడ మట్టి తోలించారట. ఇదేం సార్ అని అడిగితే, మీరు డబ్బులు ఇస్తే మేము చేస్తామని. ఇక ఆయన విసిగి వేసారి కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని ఆశ్రయించాడు. ఏంటి పరిస్థితి అని చూస్తే దానికి సంబంధించి ముఖ్యంగా ఆయన అభిషేక్ మహంతి గారి దగ్గరికి వెళ్ళే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారట. ఆయన అక్కడికి వెళ్ళి మీరు కలవండి నేను చెప్తానని చెప్తే వెళ్ళి కలిసిన తర్వాత దాన్ని చాలా సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తే వీళ్ళిద్దరు బయటపడ్డారు. ఇద్దరు కూడా కార్పొరేటర్లే. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. వీరిద్దరు ఎవరు? మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు. మొత్తం ఈ గ్యాంగ్ అంతా పట్టుకున్నారు. అంటే ఆ ఇద్దరు కార్పొరేటర్లతో పాటు మరో నలుగురు, అంటే ప్రస్తుతానికి 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు, విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా గంగుల కమలాకర్ గారి అండదండలతోనే ఈ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది బయటకు వచ్చింది. దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎంత దారుణం అండి! ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా వ్యవహరించాలనేది మరిచిపోయి, అధికారం ఉంది కదా అని దాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా ఎలా వ్యవహరించారు అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఈ 9.5 ఏళ్లలో ఏ రకమైనటువంటి పరిపాలన చేశారు? ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి, ఆయన గిరిజనులకు సంబంధించినటువంటి 47 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. వారు ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు. వాళ్ళంతా గిరిజనులే. కనీసం అక్షరం మొక్క కూడా రానటువంటి 9 మందికి సంబంధించినటువంటి ల్యాండ్, అది తమ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ల్యాండ్. ఆ భూమిని ఆక్రమించుకున్నారు. అలా ఒక్కరు కాదు, ఇటువంటి కేసుల్లో బయటపడే వ్యక్తులందరూ గులాబీ పార్టీ నేతలే. సో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గంగుల కమలాకర్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది పరారులో ఉన్నారు. ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక అంశం బయటపడుతుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా ధైర్యంగా వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది వివరంగా చెప్పండి, మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కానీ చెప్తున్నారు. మొత్తానికి కరీంనగర్లో జరిగినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో.